యోగ వాసిష్టం గ్రంథంలో అంటే ముఖ్యంగా ఏంటంటే 56 కథలు ఉంటాయి. 56 కథలు ఉంటాయి. మన మొదటిది ఆకాశజుడు మృత్యు అని చెప్పుకున్నాం కదా. ఎవరైతే మహాకాశ స్వరూప భావంతో ఉంటారో వాళ్ళని మృత్యువేమి చేయలేదని అనుభవంతో. కానీ ఇందులో కొన్ని గ్రంథంలో చాలా రహస్యాలు ఉంటాయి అన్నమాట. అంటే మనకి మిగిలిన ఏ గ్రంథాల్లోని దొరకనివి కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. అవి కొన్ని ఏంటంటే మనకి ముక్తి అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి విదేహముక్తి, జీవన్ముక్తి అని. అంటే విదేహముక్తి అంటే దేహం చాలించాక పొందే ముక్తి అని. దానికి విదేహముక్తి ఇంకో అర్థం ఏంటంటే జీవించి ఉండగానే దేహం మీద ఏ అభిమానం లేకపోతే, జీవించి ఉండగానే ఇంకా దేహం మీద ఏ అభిమానం లేదు, అది విదేహముక్తి. అంటే దేహభావన లేకుండా ఉండే స్థితి కూడా విదేహముక్తి. అందుకే జనకుడిని విదేహ ముక్తిని పొందినవాడుగా చెప్తారు మనం. అంటే మొత్తం రాజయోగులు అందరిలోని జనకుడే ఉత్తమ రాజయోగి. అలా జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగా ముక్తిని పొంది ఉన్నవాడు అని. విదేహముక్తి అంటే జీవించి ఉండగా దేహభావన లేకపోయినా విదేహముక్తిని పొందినట్టే. దేహం చాలించాక పొందే ముక్తి విదేహముక్తిగా అన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మరి దేహం చాలించాక ఎలాగో ముక్తి వస్తుంది కదా, పునర్జన్మలు పొందటం అని, మళ్ళీ ఏ జన్మలో ఎలా ఎత్తుతాం ఏంటనేది, ఈ నరకాల్లోకి వెళ్ళటం, స్వర్గంలోకి వెళ్ళటం, ఇవన్నీ భావనలు ఉంటాయి కదా శాస్త్రాల్లో అంతా. యోగ వాసిష్టంలో చాలా స్పష్టంగా ఉత్పత్తి ప్రకరణం అనేది 7000 శ్లోకాలతో ఉంటుంది. 7000 శ్లోకాల్లో కూడా అందులో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే 3 దేహాల కింద, ఈ స్థూల దేహం, సూక్ష్మదేహం, ఇలా కారణ దేహం, ఇలా 3 దేహాల కింద మనం 3 దేహాలని దాని విడిగా అనుభూతి పొందవచ్చు. మరణం తర్వాత అంటే భౌతిక దేహం ఇంకా అందరూ అంటే బంధువులు అందరూ కూడా ఇంకా మరణించాడు అని చెప్పిన తర్వాత కూడా ఈ సూక్ష్మదేహం అనేది దాని భావ పరంపరలు ఉంటాయని. ఉదాహరణకు మోర్చ వచ్చిందనుకోండి, ఎవరికైనా మోర్చ వచ్చినప్పుడు ఎన్నో ఆలోచనలతో ఉంటాయి కదా, ఏ ఆలోచనలు ఉంటాయో కూడా తెలియదు. లేదా ఏదన్నా పైచరోగం వచ్చినప్పుడు ఎన్నో రకరకాల భావాలు వస్తూ ఉంటాయి కదా. అలా ఈ జీవాత్మ కూడా ఏంటంటే సూక్ష్మదేహం కొన్ని భావాలను పొందుతుందని, అనుభవాన్ని పొందుతుందని. అవి ఏంటంటే ఈ సుఖం దుఃఖం కింద పొందే భావాలు ఉంటాయి కదా, ఇవే స్వర్గాన్ని నరకం పొందటం. స్వర్గం నరకం అంటే అసలు స్వర్గం నరకం అనేవి ఎక్కడో వేరేగా లోకాల్లో ఉన్నవి కాదు అన్నమాట. అంటే స్వర్గం లేదు, నరకం లేదు, అంతా నువ్వు జీవించి ఉండగా పొందేవే అని. అంటే సుఖంగా జీవిస్తూ ఉంటే నిత్యం స్వర్గంలో ఉన్నట్టే, బాధతో జీవిస్తూ ఉంటే నరకంలో ఉన్నట్టే. ప్రతి క్షణం మనం స్వర్గంలోనూ నరకంలోనూ ఉంటాం అన్నమాట. అది జీవించి ఉండగా ఈ స్వర్గం నరకం అనేది సుఖం దుఃఖం ఇవి చెప్తాయి. అంటే స్వర్గం నరక మత్యాది లోకాలంటే సుఖ దుఃఖ జడ స్థితులు అన్నమాట, ఈ 3 స్థితుల కింద ఇది. అలాగే మరణించిన తర్వాత కూడా ఈ జీవాత్మ కూడా కొన్ని అనుభవ పరంపరలు పొంది అది కూడా కొన్ని బాధల్ని పొందుతూ ఉంటుంది అన్నమాట. అదే ప్రేతాత్మ అంటారు కదా దానికి. అవి పొందే ఈ బాధలు అనుభవాల కోసం ఈ పిండ ప్రదానం అని అన్నీ ఏర్పరిచినవి అంతా కూడా. అది కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు. సాధారణంగా శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఒక 6 రోజులు అయినా ఉంటుంది కాబట్టి ఆ భావ పరంపరలు ఉంటాయి కాబట్టి ఈ శాస్త్రాల్లో ఈ పిండ ప్రదానం అన్నీ ఏర్పరిచినవి అంతా కూడా. మనం ఆ తర్వాత దానికి కర్మలకు సంబంధించినవన్నీ ఏర్పరిచినవి. కానీ యోగ వాసిష్టంలో కూడా జ్ఞానపరంగా చూసినా మనం మరణించినా ఇంకా సూక్ష్మదేహం కొన్ని అనుభవ పరంపరలు పొందుతుంది. కానీ దానికి కాలపరిమితి చెప్పలేము. ఆ సూక్ష్మదేహం పొందేది కాబట్టి దానికి కాలపరిమితి మనం నిర్ణయించలేము. అలాగే అంతవరకు శాస్త్రాల్లో ఎటువంటి అవగాహన ఉందో అటువంటి భావాలను పొందుతూ ఉంటాడట. ఉదాహరణకు అతనికి అంత స్వర్గం నరకం గురించి బాగా తెలుసుకుని పాండిత్యం ఉండే నరకం గురించి అన్నీ తెలుసు అనుకోండి. ఇప్పుడు గరుడ పురాణాన్ని చదివి నరకం గురించి అన్నీ అనుకోండి. అతనికి ఆ సూక్ష్మదేహం కూడా అలాగే ఆ భావ పరంపరలన్నీ పొందుతూ ఉంటుంది అన్నమాట. ఆ సంస్కారాలన్నీ బీజాలుగా ఉంటాయి కదా, ఉండి అతనికి ఉన్న సంస్కారాలను బట్టి అవి ఆ భావ పరంపరలను పొందుతూ ఉంటుంది అని చెప్తే ఏమంటాడంటే ఆ తర్వాత అది కూడా సూక్ష్మదేహం కూడా లయమైపోతుంది. ఇంకా బ్రహ్మంలో లయమైపోయి అంత చైతన్య స్వరూపంలో లయమైపోతుంది అన్నమాట. ఈ లయమయ్యే లోపల జరిగే ఆ భావ పరంపరలు అంతే, అవి కూడా అతనికి ఉన్న సంస్కారాలను బట్టి, అతని మనసులో ఏ బీజాలుగా ఏ సంస్కారాలు ఉన్నాయో వాటిని పొందుతూ ఉంటాడు. అందులో కూడా 3 రకాలుగా ఉంటారు. ఒకటి ఏంటంటే మూర్ఖులు అని, మూర్ఖులు, ఇంకో ధారణాభ్యాసులు, ఆత్మజ్ఞానులు అని 3 రకాలుగా ఉంటారు వీళ్ళు.
మూర్ఖులు ఏంటంటే ఈ మరణంలో తీవ్రమైన దుఃఖాన్ని పొందుతారు అన్నమాట. రోదనని దుఃఖాన్ని పొందుతారు మరణ సమయంలో. ఇటు స్థూలదేహంతో పొందుతారు, అలాగే సూక్ష్మదేహం కూడా పొందుతుంది. రెండుని మూర్ఖులకి. ఇంక రెండు తథ్యం మాట. ఇంకా మరణం అనేది ఏంటంటే ఇంకా మరణంలోనే ఇంకా జీవించుండగానే మరణం పొందుతున్నప్పుడు నరకంలో ఉంటుంది అంతా. ఇంక దేహంతో అభిమానంతో ఉన్నారు కదా, అంటే తీవ్రమైన నరకయాతనలన్నీ అనుభవిస్తాడు మరి. బతుదేహం లేదనుకున్నా ఇంకా జీవాత్మ కూడా నరకయాతనలన్నీ అనుభవిస్తూ ఉంటుంది మూర్ఖులకి. అంటే వాళ్ళకి ఏ జ్ఞానం లేకపోవడంతో, ఈ పరంపరలతో ఉండటంతో. రెండోది ఏంటి, ధారణాభ్యాసులు. ధారణాభ్యాసులు అంటే నిత్యం ప్రాణాయామం చేస్తా, ధ్యానం చేస్తా, అంటే ఇక్కడ నాభి మీద కానీ దృష్టి పెట్టి, హృదయం మీద కానీ, ఇలా కంఠం మీద కానీ, ఆజ్ఞాచక్రంపై కానీ, బ్రహ్మరంధ్రంపై కానీ, ఇవి నిత్యం ధారణ చేస్తూ ఉంటారు కదా. ఇలా నిత్యం ధారణ చేసేవాళ్ళు ఈ ప్రాణాయామంలో ఈ కుండలిని విద్యను అభ్యసించిన వాళ్ళు ఈ ప్రాణాన్ని ఎలా తీసుకెళ్లాలో వాళ్ళు అభ్యసించి ఉంటారు. ప్రాణాన్ని ఎలా తీసుకెళ్లాలో ఈ కుండలిని నుంచి దాన్ని జాగ్రత్త పరుచుకుని ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాన్ని వదిలే అభ్యాసాలు కూడా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే ఇంకా మరణం సమయంలో ఈ ధారణాభ్యాసాలు అయి ఉండటం వల్ల ఈ భావనలన్నీ వాళ్ళ నియంత్రణలో ఉంటాయి. నియంత్రణలో ఉండి ఆ అభ్యాసంతో, ధారణతో వాళ్ళు ఎప్పుడు ప్రాణాన్ని వదలాలనుకుంటే అప్పుడు వదులుతారు అన్నమాట. వాళ్ళకి ఈ బాధలు ఉండవు. తర్వాత విషయం అది. ఇది కానీ నరకం అనుభవించేది అన్నమాట. మరణం పొందుతున్నప్పుడుని ఆ తర్వాత సూక్ష్మదేహం కొంత నరకయాతనలు అనుభవించే స్థితి చెప్తున్నాను. ధారణాభ్యాసాలు ఇంతవరకు ఉంటుంది, వాళ్ళ నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు ఇంకా మరణం సంభవించేలా ఉన్నా సరే వాళ్ళకి అభ్యాసం అంతా దీని మీద ఉంటుంది కదా. వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ ధారణ, అభ్యాసం వీటి మీద ఉండటంతో ఈ బాధలేమి వాళ్ళు తక్కువగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఏంటంటే ఏదైనా వాళ్ళు నియంత్రించుకోగలరు. నియంత్రించుకొని ఇంకా వాళ్ళే దేహాన్ని చాలించే అంత అభ్యాసం ఉంటుంది అన్నమాట. బ్రహ్మరంధ్రంలో లైన్లు చేసుకోవటం, కొండలిని విద్య ద్వారా పొందటం ఉంటుంది కదా, అది ధారణాభ్యాసాలు రెండు. మూడవది ఏంటంటే యుక్తితో అన్నవాళ్ళు అన్నమాట. ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా పొందిన వాళ్ళు. ఈ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా పొందిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి అసలు ఈ దృశ్యంపై అసలు మోహం ఉండదు. ఈ బాహ్య జగత్తుపైనే అసలు మోహం ఉండదు అన్నమాట. అసలు తాదాత్మ్యత ఉండదు. అసలు దృశ్యం అనేదే దీంట్లో ఈ సత్తు లేదు. దీనికి ఏదో వ్యవహారపరంగా జరుగుతున్నాయి తప్పితే అసలు దృశ్యంలోనే దీనికి సత్తు లేదు అన్నట్టు ఉంటుంది భావన. ఉండటమే కాకుండా అసలు దేహంపై కూడా భావన ఉండదు వాళ్ళకి. ఈ స్థూలదేహం, సూక్ష్మదేహంపై కూడా ఇవన్నీ వీటిపై కూడా ఏ భావన ఉండదు అన్నమాట. ఇవన్నీ తనకు చెందినట్టుగా అసలు భావన ఉండదు. ఈ దేహమే నాది కాదు, నాకు ఈ దేహం లేదు అన్న భావనతో ఉంటారు. స్థూలదేహమైనా సూక్ష్మదేహమైనా. అంటే నాహం దేహో, నా అహం దేహో, అంటే నేను దేహాన్ని కాదు. నాహం దేహో, నమే దేహో, అంటే నాలోని దేహం లేదు. జీవో నాహం, జీవుడనే భావన ఉంటుంది కదా, ఈ భావన కూడా లేదు నాకు. అహం హి చిత్, నేను చిదాకాశ స్వరూపాన్ని. అంటే దేహ మనస్సు స్థితిని దాటిన చిదాకాశ మహాకాశ స్వరూపాన్ని. అహం హి చిత్, ఈ భావనలో ఉండి కానీ అయినా జీవించి ఉంటారు కదా. వాళ్ళకున్న బంధం ఒకటే, ఈ జీవించి ఉన్నాను అన్న స్పృహ ఉంటుంది కదా. అంటే మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నారు అంటే జీవించి ఉన్నాను స్పృహ ఉంటుంది కదా. ఈ మహాకాశాన్ని నిత్యం అనుభూతి పొందే స్పృహ ఉంటుంది కదా, అదే నాకున్న బంధం. అయమేవ హిమే బంధ ఆసీద్య జీవితే స్పృహ అని. నాకున్న ఒకే ఒక బంధం ఏంటంటే ఈ జీవించి ఉంటామాట. ఆ ఎరుకతో, ఉనికితో, ఆత్మజ్ఞానంతో జీవించి ఉండటం, అదొకటే బంధం అంతే. అంటే అంత అలా ఉన్న ఆత్మజ్ఞానం, ఆ యుక్తితో ఉన్న వాళ్ళకి ఇంకా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నా, దేహంలో ఏం జరుగుతున్నా కానీ ఈ స్థూలదేహం, సూక్ష్మదేహం ఇంకేం కూడా వాళ్ళకి అసలు దాని మీద భావనే ఉండదన్నమాట. వాళ్ళకి అంటే మరణం వచ్చినా కానీ స్థూలదేహాన్ని, సూక్ష్మదేహాన్ని తీసుకెళ్ళిపోతున్నా కానీ వాళ్ళు ఆ స్థితిలో మార్పు ఉండదు. అది శ్రీ రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు పొందింది. ఈ స్థితిని పొందింది ఈ శ్రీ రమణ మహర్షి గారు పొందిందేనా ఏంటంటే ఆయన మరణం కూడా అలా చిరునవ్వుతో తీసుకుంటారు. మరణం కూడా చిరునవ్వుతో, ఎందుకంటే ఈ రెండింటిలో వచ్చే వీటి మీద భావన ఉండదు. ఉదాహరణ కింద మనం భావన తెలిస్తే అది ఆ స్థితి తెలియటమే ముఖ్యం. అది ఇలా మనం అందుకనే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉండాలి. ఎంతగా ఆత్మజ్ఞానాన్ని పొందితే మనకి అంతగా ఈ దేహం పొందేవన్నిటిని కూడా వీటి నుంచి మనకి ఆ బంధంలో ఉండం.
అలా మరణ సమయంలో కూడా ఆత్మజ్ఞానంతో ఉండటం వల్ల ఈ జరుగుతూ ఉంటుంది దేహానికి అన్న భావన ఉంటుంది అన్నమాట. జరుగుతూ ఉంటుంది, మనం చేయగలిగే చేస్తూ ఉంటాం. అది సత్యమైన అవగాహన అన్నమాట, సత్యదృష్టి అని. సత్యదృష్టితో ఉండే భావన ఉంటుంది. ఇక ముక్తి వరకు అంటే దేహం చాలించాక ముక్తి అనే విషయానికి వస్తే ఏంటంటే, మన సాధారణంగా మనకి శాస్త్రాల్లో మనం ఎలా అర్థం తీసుకుంటామంటే, ఈ ప్రేతాత్మ, ఈ జీవాత్మ కొంత ఇటువంటి బాధలను పొంది తర్వాత ఇంకొక జీవిగానే మళ్ళీ ఏర్పడటం జరుగుతుందని ఉంటుంది. దానికి కూడా ఎన్నో ఉంటాయి మాట శాస్త్రాల్లో. ఏమవుతుంది, ఆ ప్రయాణం ఏంటి, ఆ జీవాత్మ ప్రయాణం ఏంటి, ఎలా వెళ్ళి మళ్ళీ చంద్రుడి నుంచి అదొక ధాన్యం నుంచి మళ్ళీ శుక్రం నుంచి మళ్ళీ ఇంకొకలో గర్భంలో జన్మించడం అనేది చంద్రలోక ప్రయాణం అంతా ఉంటుంది. దానికంతా చంద్రలోక ప్రయాణం ఉంటుంది, అలా ఇంకా సూర్యలోక ప్రయాణం ఉంటుంది. దాని ఆధారంగా చేసుకుని దక్షిణాయనం ఉత్తరాయణం అని ఇలా శాస్త్రాలు అంతా ఉంటుంది వీటి గురించి అంతా. కానీ వీటి యొక్క అంటే నిగూఢార్థాలు వేరు, వీటిలో ఉన్న నిగూఢార్థాలు వేరు. ఎందుకంటే నిగూఢార్థాలు తెలియాలంటే అసలు ముందు జన్మ పరంపరల గురించి తెలియాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా జన్మ పరంపరల గురించి. అంటే జన్మలంటే ఇంకా 4 అర్థాలు చెప్పుకున్నాం కదా జన్మలంటే. ఒకటి, రోజు ఉదయాన్నే ఆత్మజ్ఞానికి ఏంటంటే ప్రతిరోజు ఉదయం కొత్త జన్మలా ఉంటుందని. 2, స్వప్నంలో కూడా ఏ స్వప్నంగా ఆ స్వప్నం కొత్త జన్మే అని. అంటే దీన్ని ఇహలోకం అంటాం, జాగృతిలో చూసేది. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు వేరే లోకాన్ని అనుభవిస్తాం, అది పరలోకం అన్నమాట. జాగృతిలో ఇప్పుడు ఇది ఉన్నది ఇహలోకం అయితే, మన స్వప్నంలో ఇంకొక లోకాన్ని అనుభూతి పొందుతాం కదా, అది పరలోకం అవుతుంది. కానీ స్వప్న ద్రష్టకి ఎలా ఉంటుంది, అది సత్యంగా అనిపిస్తుంది, అతనికి అది ఇహలోకంలో ఉంటుంది. అతను జాగృతిలోకి వచ్చాక పరలోకంలో ఉంటుంది అన్నమాట. అలా స్వప్నంలో కూడా ఒక స్వప్నంలో ఒక లోకంలో ఉంటాడు, అంటే కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ జన్మ అంటే ఒక అర్థం ఏంటంటే, ఒక దృఢమైన భావంతో ఉన్న స్థితి నుంచి ఇంకొక దృఢమైన భావంతో ఉన్న స్థితికి వెళ్ళటం జన్మ అనే అర్థంగా. అప్పుడు ఒక స్వప్నంలో ఒక భావంతో ఉంటాం, మళ్ళీ ఇంకో స్వప్నంలో ఇంకొక భావంతో ఉంటాం కదా. అందుకని ఒక స్వప్నం నుంచి స్వప్నంకి వెళ్ళటం కూడా ఇలా జన్మ నుంచి జన్మకి వెళ్తున్నట్టుగా అన్నమాట. జ్ఞానుల సంకల్పంతో ఏ దేహాన్నైనా మనం పొందొచ్చు. సంకల్పం జ్ఞానంలో, లోతైన జ్ఞానంలో సంకల్పంతో ఒక గరుడ పక్షిలాగా మనల్ని భావించుకుని, మన సూక్ష్మదేహం ఒక గరుడ పక్షి నుంచి అలా మేఘాలకు పైకి వెళ్ళి ఆకాశంలో నిర్మల స్థితిని పొంది అక్కడ అమృతాన్ని ఆస్వాదించినట్టు అలా ఏ భావనైనా పొందొచ్చు కదా. అంటే ఏ జన్మలనైనా మన సంకల్పంలో తీసుకోవచ్చు, ఏ దేహాన్నైనా మనం పొందొచ్చు మనం. అంటే వాహనంగా ఎందుకు తీసుకోమంటే ఏ వాహనాన్నైనా మార్చుకోవచ్చు కదా, ఏ దేహాన్నైనా మనం పొందొచ్చు కదా. అవి కూడా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళటం కింద వస్తాయి. అలాగే మన శరీరంలోనే, ఈ మానవ శరీరంలోనే అంటే అన్ని జీవరాశుల అంశాలు ఉంటాయి, నిర్జీవరాశుల. అంటే విశ్వంలో ఉన్నదంతా మన శరీరంలో ఉంటుంది. మన శరీరం ఇప్పుడు విశ్వాన్ని, అనంతంగా ఉన్న విశ్వాన్ని 6 అడుగులు కుదిస్తే మనిషి అవుతాడు. విశ్వాన్ని ఇలా 6 అడుగులు కుదించాం అనుకోండి మనిషి అవుతాడు అనమాట. లేదా మనిషిని ఇలా విస్తృతపరిచాం అనుకోండి అనంతమైన విశ్వం అవుతుంది. ఇక్కడ విశ్వంలో ఉన్న శక్తులన్నీ మనిషిలో ఉంటాయి. అలాగే అన్ని జీవరాశుల్లో ఉన్నవన్నీ కూడా లక్షణాలు, స్వభావాలు మనిషిలో ఉంటాయి. కానీ ఏది ఎప్పుడు బయటకు వస్తుందో మనం చెప్పలేం. ఎవరిలో ఏది ఎప్పుడు బయటకు వస్తుందో, అన్ని జంతు లక్షణాలు మనిషిలో ఉంటాయి కదా. అందరూ చూస్తే రాముడిలా ఉంటాడు, ఎవరో చూడనప్పుడు రావణుడిలా ఉంటాడు. మనసే మనకి అంటే అందులోనే దేవుడు, రాక్షసుడు అన్నీ ఉంటాయి, మన మనసులోనే ఉంటాయి. ఒకటి చేప లాంటివాడు దొరకడంటారు, పిల్లి లాంటివాడు అంటాడు, పుల్లి లాంటివాడు అంటారు, పాము లాంటివాడు అంటారు. అలా జంతువులకు లక్షణాలు ఉంటాయి కదా కొన్ని. ఒక జంతువు లక్షణాలు కొన్ని తీసుకుంటే ఆ లక్షణాలన్నీ మనిషిలో సూక్ష్మంగా ఉంటాయి, ఏది ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పలేము మనం. అందుకని సమస్త జీవరాశుల లక్షణాలన్నీ బీజాల్లో సూక్ష్మంలో ఉంటాయి. అందుకని 84 లక్షల జీవరాశుల్ని శాస్త్రాలు చెప్పినమాట. అంటే 84 లక్షల గుణాల స్థితులు ఉంటాయి. వాటిని ఏంటంటే 14 కింద విభజించారు. అవి 14 లోకాలు అంటే ఈ ఊర్ధ్వలోకాలు భూ, భువ, సువ, మహా, జన, తప, సత్య లోకాలన్నీ ఈ 7 ఊర్ధ్వలోకాలు ఉంటాయి. 7 అధోలోకాలు, పాతాళ లోకాలు ఉంటాయి. ఇక్కడి నుంచి రాతల, వేతల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళని ఇవేంటంటే 14 లోకాల్లోని ఉండే. అంటే వశిష్ఠ గ్రంథంలో కూడా చెప్పింది ఈ 14 రకాల ఈ జీవగణాలు ఒక్కొక్క లోకంలో ఒక గణాలని నిర్దేశించి ఏర్పరిచినవి ఇవి శాస్త్రాల్లో. అంటే 14 మళ్ళీ ఇంకొక 6 ధర్మాలతో తీసుకుంటే అవి 84. అవి అనంతంగా ఉన్నవన్నీ 1,00,000, కోట్లు, వేలు ఇవన్నీ కూడా అనంతంగా చెప్తాయన్నమాట అంతా కూడా అర్థాన్ని. అంటే ఇక్కడ మనిషిలోనే అన్ని జీవరాశుల అంశాలు ఉంటాయని మనం తెలుసుకోవాల్సింది.
తెలుసుకుంటే మనసు ఇలా సంకల్పాల్లోకి వెళ్ళినప్పుడు, జానుని సంకల్పాల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా స్వప్నాల్లో కానీ ఇలా జన్మ పరంపరలు పొందుతున్నప్పుడు మన మనసు స్థితిని బట్టి ఒక్కొక్క జన్మల్ని మన అనుభూతి పొందుతూ ఉంటాం కదా. అందుకే జన్మలు అలా ప్రస్తావించడం అన్నమాట. ఒక జన్మని అంటే మానవుడిగా, తర్వాత గంధర్వుడిగా పుట్టడం, విద్యాధరుడిగా పుట్టడం, మరి రాక్షసుడిగా, ఒక కిరాత స్త్రీగా పుట్టడం, జంతువుగా పుట్టాడని ఇలా జన్మలు చెప్తూ ఉంటారు కదా. వచ్చేవన్నీ కూడా ఇవన్నీ కూడా మన మనసు స్థితులు చెప్తాయి. ఇంకోటి ఏంటంటే ఇలా దేహాన్ని మార్చుకునే ప్రక్రియ ఉంటుందన్నమాట. దీన్ని కాయవ్యూహం అంటారు. కాయవ్యూహం అని అంటే మన ధ్యానం చేసుకుంటూ సమాధిలోకి వెళ్తూ అంత లోతైన ధ్యాన స్థితిలో మన సూక్ష్మ శరీరాన్ని బయటికి పంపించి ఇంకో దేహంలోకి వెళ్ళి ఆ దేహంతో ఉండటం అన్నమాట. ఒక కాయవ్యూహంలో ఒక భాగం పరకాయ ప్రవేశం. మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలి, కానీ మన స్థూల సూక్ష్మదేహాల స్థితి ఇంకా దానికి ఉత్తమ స్థితిని పొందలేదు. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఇంకా వివిధ దేహాలు మార్చుకోవాల్సి ఉంది అని వాళ్ళ సంకల్పంతో, కాయవ్యూహంతో అలా వివిధ దేహాలు మార్చుకుంటా అలా ఉత్తమ స్థితికి వెళ్తారు. అంటే దానికి ముందు ఒక కథ వస్తుంది. ఒక కథ వచ్చి అది ఒక 99 జన్మలుగా అలా మార్చుకుంటా దేహాలని 100వ జన్మ రుద్రుడిగా ఉండి రుద్రగణానికి అధిపతుడిగా రుద్రుడి కింద అవుతాడు అన్నమాట. అది మనం ముందు 56 కథలో ఒక కథలో వస్తుంది. అది ఇలా ఎలా మనం ఒక్కొక్క స్థితిని మార్చుకుంటూ వెళ్ళి ఉత్తమ ఆత్మజ్ఞానాన్ని పొందటం అనేది. కానీ ఇక్కడ విదేహముక్తుడు అంటే ఈ జన్మలంటే అర్థం ఇవన్నీ విధాలుగా తెలిస్తేనే మన శాస్త్రాల్లో చెప్పిని తెలుస్తాయి. ఈ సమిష్టి మనసులో సంకల్పాల్లో ఈ జన్మల పరంపరలన్నీ అర్థమవుతాయి అన్నమాట. కానీ ఇందులో చాలా శ్లోకాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే భౌతిక దేహం చాలించాక ఈ సూక్ష్మదేహం కూడా కొన్ని అనుభవాలు ఇవన్నీ ఈ పొందాక, కొన్ని అంటే స్వర్గనరక యాతనలు అది అనుభవం పొందాక ఇలా బ్రహ్మంలో లీనమైపోయిన తర్వాత ఇంకా చైతన్య స్వరూపంగా లీనమైపోతుంది కదా. ఆ చైతన్య స్వరూపాన్ని పొంది మళ్ళీ అదే చైతన్యంలోంచి అన్నీ ఏర్పడుతూ ఉంటాయి కదా. అదే చైతన్యంలోంచి ఈ పంచభూతాలతో ఏర్పడినవన్నీ ఏర్పడుతూ ఉంటాయి కదా. సమస్తం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఏ రూపంలో ఏది ఏర్పడుతుందో కూడా తెలియదు కదా. చెప్తూ ఏమని చెప్తాడంటే ఈ మనకి ఇప్పటి వరకు ప్రకాశించిందంతా, ఇప్పుడు ప్రకాశిస్తుందంతా, ముందు ప్రకాశించబోయేదంతా అయినా ఈ జగత్ సమూహం అంతా విదేహముక్తుడే. అంటే ఇప్పటి వరకు ప్రకాశించింది అంటే పదార్థాలు అన్నీ ప్రకాశిస్తాయి కదా. పదార్థాలన్నింటిలో ప్రకాశం ఉంటుంది. ఇప్పటివరకు ప్రకాశించిందంతా ఇప్పుడు ప్రకాశిస్తున్నది, ఇక ముందు ప్రకాశించబోయేది అయినా ఈ జగత్ సమూహం అంతా విదేహముక్తుడే అంటాడు. అంటే చూడండి, విదేహముక్తుడు అంటే అర్థమే మారిపోయింది. అంటే ఈ సూక్ష్మదేహం అనుభూతి పొందిన తర్వాత తిరిగి ఇవన్నీ ఈ చైతన్యంలో, అన్ని చైతన్యంలో కలిసిపోతాయి. అవి బీజాల్లో సంస్కారాలుగాను మొత్తం శూన్యంగాను అంత చైతన్యంలో కలిసిపోతాయి. ఈ చైతన్యం నుంచి మళ్ళీ అన్నీ ఏర్పడుతూ ఉంటాయి కదా. సో అందరూ చైతన్యంలో లయమైపోతాం, తిరిగి వాటిల్లోంచి అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏర్పడినవన్నీ విదేహముక్తుడే అన్నమాట. అలా ఏర్పడిగా ఉన్న ఈ జగత్ స్వరూపం అంతా విదేహముక్తుడే అని సైంటిఫిక్గా వచ్చింది. ఇప్పుడు ఇది ఏర్పడిందంతా విదేహముక్తిని పొంది ఉందన్నమాట. ఇది ఇప్పుడు ఇలా మనకి దృశ్యం కనపడుతుంది కదా, ప్రకాశవంతంగా దృశ్యం కనపడుతుంది కదా. ఇదంతా విదేహముక్తిని పొందింది. ఎలా పొందింది? ఇంతకుముందు జరిగినవన్నీ ఉంటాయి కదా, జరిగినవన్నీ గతించి ఉంటాయి కదా. జీవులు, నిర్జీవ పదార్థాలు అన్నీ గతించి ఉంటాయి, అన్నీ చైతన్యంగా మారిపోయి ఉంటాయి. మారిపోయి మళ్ళీ ఇలాగా దృశ్య పదార్థాలుగా మారిపోయి ఉంటుంది కదా. మారిపోయి ఇలా ఇవన్నీ ఇలా కనపడుతున్నాయి కదా. మారిపోయి అంటే విదేహముక్తిని పొంది ఉంది ఈ దృశ్యం అంతా అన్నమాట. ఈ దృశ్యం అంతా విదేహముక్తిని పొంది ఉందన్నమాట. ఇక ముందు నీకు చూసే దృశ్య సమూహం అంతా కూడా అది విదేహముక్తుడే అంటాడు. అంటే నీతో పాటు ఈ దృశ్యమంతా, ఇప్పుడు నాతో పాటు ఈ దృశ్యమంతా కూడా విదేహముక్తుడే, విదేహముక్తి స్వరూపం అని. అంటే అనుక్షణం ఇప్పుడు సమిష్టి మనసు అంటే ఎప్పటికప్పుడు త్యజిస్తూ గ్రహిస్తూ ఉంటుంది కదా. మనసు అంటే అన్ని త్యజిస్తూ గ్రహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణంలో కూడా మనం ఏదో నిశ్చలంగా ఒక ఫోటో తీసినట్టు ఇలా చూపిస్తే ఇది విదేహముక్తుడి స్వరూపం అని కాదు కదా. ఎన్నో మనకి అన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నీ జరుగుతున్నా ఈ దృశ్యం అని తీసుకుంటే ఇది విదేహముక్తిని పొంది ఉందన్నమాట. ఇది విదేహముక్తిని పొంది ఉంది.
అంటే ఎందుకంటే అప్పుడు కొన్ని సందేహాలు రావచ్చు. మరి ఈ విదేహముక్తిని పొందటం ఏంటండి, మరి ఇంతకుముందు ఒక గంట క్రితం కూడా ఇలా ఉన్నాం కదా, ఇలాంటి సందేహాలు వస్తాయి కదా. కానీ ఏంటంటే అనుక్షణం ఈ మార్పులు చెందుతూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహం అంతా అనుక్షణం కూడా మనలోనైనా జీవనంలో ఇప్పుడు 100 లక్షల కోట్ల కణాలు వ్యవస్థలు అనుకున్నాం కదా, ఇవన్నీ కంటిన్యూస్గా ఎప్పుడు కూడా అలా శక్తి ప్రవాహం అంతా మార్పులు తీసుకొస్తూ ఉంటుంది కదా, మార్పులు తీసుకొస్తూ ఉంటుంది కదా. అంటే ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం మన అనుభూతి పొందేదంతా కూడా ముక్తిని పొందే ఉందని నువ్వు అనుభూతి పొందే నీతో పాటుగా ఇదంతా అనుభూతి పొందేదంతా కూడా విదేహముక్తుడే, ఇది విదేహముక్తిని స్వరూపమే ఇది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే మహాకాశ స్వరూపంగా మన అనుభూతి పొందుతున్నప్పుడు విదేహముక్తిని స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నట్టు. మహాకాశ స్వరూపంగా అనుభూతి పొందుతున్నప్పుడు ఈ జాగృత ప్రపంచంలోని వ్యవహారాల్లో ఉన్న విదేహముక్తిని స్వరూపాన్ని మనం అనుభూతి పొందుతున్నట్టు. ఇప్పుడు వ్యవహారాల్లోకి వస్తాం. నేను విదేహముక్త స్వరూపం, వాడంతా విదేహముక్త స్వరూపులే, ఆ భావన ఉందనుకోండి. ఆ భావన ఉంటే అంటే సమస్తం దేహానికి అతీతంగా ఉన్న ముక్త స్వరూపులే, అంతరాంతరాల్లో దేహానికి అతీతంగా ఉన్న ముక్త స్వరూపులే అన్న భావన ఇది సత్యమైనమాట. ఇది చాలా నిగూఢమైన రహస్యం. ఇది నిగూఢమైన రహస్యం అంటే ఇది మిగిలిన ఏ గ్రంథాల్లోని ఇలాంటి భావన లభించదు. దీన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ముందు మాట. ఇదంతా విదేహముక్త స్వరూపం అన్నమాట. అంటే దీన్ని మన అనుభూతి తెచ్చుకోవాలి. ఇంకప్పుడు జీవన్ముక్తుడిగా నేను జీవన్ముక్తుడిగా స్థితిలో ఉంటుంది కదా, జీవన్ముక్తుడిగా ఉంటాను కదా. జీవన్ముక్తుడు అంటే ఏంటి? దేహభావం లేని స్థితే కదా. జీవించి ఉండగా ముక్తిని పొందడం అంటే ఈ దేహం మీద అభిమానం లేని స్థితి, స్థూలదేహం మీద సూక్ష్మదేహం మీద అభిమానం లేని స్థితి అంటే విదేహముక్త స్థితి. కానీ అసలు ఈ దృశ్యమే, నాతో పాటుగా ఉన్న దృశ్యమే విదేహముక్తిని స్వరూపం అన్నమాట. అప్పుడు ఇంకెంత తేలికవుతుంది, అంత మహాకాశాల్లోనే ఉంటాం, మహాకాశాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం అన్నమాట. మనం అనుభూతి పొందే స్వరూపం దృశ్యం కూడా అంతా బ్రహ్మంగా అనుభూతి పొందుతాం అన్నమాట. ఆత్మజ్ఞానికి జగత్తే బ్రహ్మంగా ఉంటుంది. ఇది కొన్ని ఇలాంటి లోతైన ప్రకటనలు ఉంటాయి. ఇవి అంటే మీకు శ్లోకాల్లో చూపిస్తాను అవి, ఆ ప్రకటనల కన్నా. ప్లస్ అది ఈ గ్రంథంలో కూడా అంతుపట్టవు అవి. ఇప్పుడు మీకు ఎక్కడ కూడా ప్రవచనాలు ఎక్కడ కూడా ఇవి బయటికి తీసుకుని ఇది ముఖ్యమైన అంశంగా ఉండవు ఎక్కడ. కానీ కొన్ని ప్రకటనలు చెప్తాను అన్నమాట. నేను చాలా లోతైన భావన ఇస్తుంది. అప్పుడు అటువంటి భావన ఉన్నప్పుడు ఇంకా సూక్ష్మదేహం పొంది ఈ ప్రేతాత్మలు పొంది నరకాలు సుఖాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి జరిగినా మళ్ళీ బ్రహ్మంలో కలిసిపోతాయి, చైతన్యంలో. దేహం కూడా అట్లనే కలిసిపోతుంది. కానీ మన అంతరంగ స్థితి కూడా ఆ విదేహముక్త స్వరూపంగా ఉంటుంది.